నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడు పేర్ని నాని భూ సర్వేల గురించి, సర్వే రాళ్ల గురించి, పట్టాదారు పాసు పుస్తకాల గురించి సేమ్ డైలాగ్స్. ఆ డైలాగ్స్ ఎందు గురించి? ఇంతకీ అసలు తాము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఇప్పుడు సమర్థించుకుంటున్నారు. దీంతో వైసీపీకి ఏదైనా మైలేజ్ వస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, భూ సర్వే పైన, సర్వే రాళ్లపైన, పట్టాదారు పుస్తకాలపైన నిన్న జగన్మోహన్ రెడ్డి, ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళిద్దరు కూడా సేమ్ డైలాగ్స్ వదులుతున్నారు. అంటే ఈ డైలాగ్స్ తోటి వైసీపీకి మైలేజ్ ఏమన్నా వస్తుందా? అధికారంలో ఉండి తప్పులు చేసి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మరీ సమర్థించుకుంటున్నారు. మేము చేసిందే చంద్రబాబు చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే దేనికోసం వీళ్ళు ఇటువంటి డైలాగ్స్ చెప్తున్నారంటారు? అంటే వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా చాలా కాలం అయింది కదా, ఒక 2 ఏళ్ళు కావస్తున్నది కదా, ప్రజలు మర్చిపోయి ఉంటారు అన్న ఒక స్ట్రాటజీతోటి, ఆ ఆలోచనతోటి కొత్త స్ట్రాటజీ వేస్తున్నారు. ఈ కొత్త స్ట్రాటజీ వేసి అప్పుడు వాళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలే పరమ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవి అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ రెవెన్యూ రికార్డులకి సంబంధించి చెప్పిన విషయాలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు. ఎట్లా చేశాడు, ఎట్లా అతను ఉన్న కాలంలో అధికారంలో ఉన్న టైంలో ఏం చేశాడు, ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నాడు? అధికారంలో ఉన్న టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చావా లేదా జగన్మోహన్ రెడ్డి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దాన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకి అనుగుణంగా దాన్ని మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఎందుకు అంటే రెవెన్యూ సబ్జెక్టు స్టేట్ సబ్జెక్టు కాబట్టి కేంద్రం ఏ చట్టం చేసినా కానీ రాష్ట్రాలకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి వదులుకుంటాడా? అందుకని తనకు కావాల్సిన క్లాజులన్నీ పెట్టుకున్నాడు. తనకు కావాల్సిన క్లాజులన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఆఫీసర్లను పెడతాడు. ఆ ఆఫీసర్లు ఈ మొత్తం ల్యాండ్ డీల్స్కి ఇన్ఛార్జీలుగా ఉంటారు. ఇప్పుడు మీకు ఏదైనా మీ ఊళ్ళో మీ ఇల్లు ఉంది, మీ ఇంటిని నేను వచ్చి కబ్జా పెడతా, కబ్జా పెట్టి మిమ్మల్ని ఎల్లగొడతా. మీరేం చేయాలంటే 2 సంవత్సరాల లోపల దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేసుకోవచ్చు. 2 సంవత్సరాలు దాటింది అనుకో, ఇంకా మీరు క్లెయిమ్ చేయడానికి వీలు లేదు, మీ ఇల్లు నాదైపోతుంది. అంటే ఒకవేళ నాకు తెలియకుండా కబ్జా, అది ఎగ్జాక్ట్లీ. మీరు ఎక్కడో బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, లేదు ఫారిన్ వెళ్ళిపోయి ఉంటారు. మీకు తెలియకపోవచ్చు, మీరు ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయి ఉంటారు. లేదు ల్యాండ్ అయితే ల్యాండ్ ఉంది కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. మెల్లిగా 2 సంవత్సరాల పాటు నేను డాక్యుమెంట్లు మార్చేసి నేను అక్కడ మీ స్థలం కబ్జా పెట్టుకొని, కబ్జా పెట్టాల్సిన అవసరం కూడా లేదు, రికార్డు మార్చేసుకుంటాను. ఆ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియదు కదా, ఈవెన్ అధికారులు కూడా వాళ్ళే కదా, వాళ్ళే ఉన్నారు కాబట్టి నేను రికార్డులు మార్చేసుకుంటాను. అధికారులు నా మనుషులే కాబట్టి మీకు ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, ఆ 5 ఎకరాల పొలం నేను రాసుకొని రికార్డులు మార్చేసుకొని పెట్టుకొని ఉంటా. ఫిజికల్గా అట్లాగే ఉంటుంది. మీ ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు. రికార్డు మారిపోయినట్టు రోజు కూర్చొని అన్ని రికార్డులు ఎవడు చూస్తాడు? ల్యాండ్ అట్లాగే ఉంది కదా, పాపం అమ్మాయి ల్యాండ్ అట్లా ఉందిలేండి అనుకుంటూ ఉంటారు. 2 సంవత్సరాల కాలపరిమితి అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ నాది అవుతుంది, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సత్యమూర్తి అని పెట్టుకుంటా. అవుట్. మీరు ఇంకేం చేయలేరు. ఎందుకు చేయలేరు? మీరు ఏదన్నా న్యాయస్థానానికి వెళ్ళాలంటే మీరు వెళ్ళలేరు. ఎందుకు? ఇక్కడ ఎవడైతే ఆఫీసర్ ఉంటాడో వీడు పర్మిషన్ ఇవ్వాలి. వీడు అడుగుతాడు, 2 ఏళ్ళు ఎక్కడికి పోయావు అంటాడు. 2 ఏళ్ల తర్వాత నువ్వు చేయటానికి వీల్లేదు అంటాడు. డిస్ప్యూట్ రైజ్ చేయాలి అంటే వీడు సంతకం పెట్టాలి. వీడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆఫీసర్ అయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి సపోర్ట్ చేస్తాడు, కానీ మీకెందుకు చేస్తాడు? ఇటువంటి లోపభూయిష్టమైన చట్టాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి అది లాస్ట్ లెగ్లో వచ్చింది కాబట్టి అప్పటికి ప్రయోగాత్మకంగా 3-4 జిల్లాల్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మొత్తం ఫస్ట్ చేసిన పని అదే, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసి అవతల పడేశాడు. ఇప్పుడు అంటే ప్రజలందరూ ఆ విషయాలన్నీ మర్చిపోయి ఉంటారు అన్న ఉద్దేశంతో కొత్త కొత్త వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. నీకు ల్యాండ్ సర్వే ఏమంటున్నాడు, నేను చేసిన సర్వేని చంద్రబాబు నాయుడు క్రెడిట్ కొట్టేస్తున్నాడు అంటాడు. మీరు కన్ఫ్యూజ్ కామాకండి, ల్యాండ్ సర్వే ఇష్యూ వేరు, ఈ ల్యాండ్ ఈ టైటిలింగ్ యాక్ట్ వేరు, రెండు వేరు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఈ రెండు కలిపి చెప్తున్నాడు. ఈ రెండు విషయాల్ని కలిపి చెప్తున్నాడు. అతని తెలివితేటలు గమనించండి మీరు. అంటే ఆయన చేసిన తప్పుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పైన రుద్దుదామని, అంటే క్రెడిట్ ఏమో తనకి వచ్చేలాగా. క్రెడిట్ ఏముంది ఇందులో, అసలు ఇందులో జీరో క్రెడిట్. సర్వే తప్పులు తడక, మొత్తం సర్వేలో వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళవి 22A కింద పెట్టేశారు. మరీ ఇష్టం లేని, అసలు వీటితోటి మనం బార్గెయిన్ కూడా చేయడానికి వీల్లేదు అనుకున్న వాళ్ళని అది చెరువు కుంటలుగా చూపించేశారు. అటువంటి పనులు చేసేసారు. ఇంకా దాన్ని మార్చడానికి వీల్లేదు. అటువంటి పనులు చేసేసాడు సర్వేలో. ఇప్పుడు వచ్చి ఏమంటాడు, ఆ సర్వే మొదలుపెట్టింది నేను అంటాడు. వాస్తవం ఏంటి అంటే అది కేంద్ర ప్రభుత్వం చేయించే సర్వే. మొత్తం దేశవ్యాప్తంగా సర్వే చేయిద్దాము, ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా ఎప్పుడో పాత ఉన్నాయి, వారసత్వంగా ఒకళ్ళ భూములు ఒకళ్ళకు వస్తున్నాయి తప్ప రికార్డులు మారటం లేదు. ఈ రికార్డులు మార్చే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేద్దాము అన్న ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సర్వే చేయించింది. ఆ సర్వే ఎప్పుడు స్టార్ట్ అయింది, 2018లో. 2018 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు ఈ సర్వేని స్టార్ట్ చేశాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఆయన, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అది మొత్తం దేశవ్యాప్తంగా అప్పుడే స్టార్ట్ అయింది. 2018లో సర్వే స్టార్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే కొంత టైం పాస్ చేశాడు. కొంత టైం పాస్ అంటే ఐడియా రావాలి కదా, మీకు గుర్తుంది కదా, లిక్కర్ కుంభకోణం చేయటానికి ఎట్లయితే పాలసీని మార్చాడో అట్లా ఈ రెవెన్యూకి సంబంధించిన మొత్తం అధికార యంత్రాంగంలో తన మనుషుల్ని ఎక్కడెక్కడ ఉన్నారో పెట్టుకోవటానికి కొంచెం టైం తీసుకున్నాడు. ఆ టైం తీసుకున్న తర్వాత రీసర్వే మొదలుపెట్టాడు. ఇది చేసింది. సర్వే ఎట్లా చేయాలి ఏంటనే దానికి పూర్తి గైడ్లైన్స్ ఉంటే ఆ గైడ్లైన్స్ని తొంగలదొక్కి ఏం చేశాడు, నీకు మొత్తం సర్వే చేయించటం, ఆ సర్వే ఎవరు, అందులో కీలక పాత్ర ఎవరు పోషిస్తున్నాడు, అప్పట్లో చేసేవాడు వాలంటీర్ చేసేవాడు. వాలంటీర్ దగ్గర డేటా ఉండేది, వీడు తెలుగుదేశం వాడా, జనసేన వాడా, బీజేపీ వాడా, వైసీపీ వాడా అని. దాని ప్రకారం వాడు చెప్పేవాడు, వాడు చెప్పినట్టు రెవెన్యూ వాడు వినేవాడు, మధ్యలో ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవన్నీ చేసి ఈ దరిద్రాలన్నిటికీ తోడు ఒక రాళ్ళు ఆర్డర్ ఇచ్చాడు, సరిహద్దు రాళ్ళు. ఆ సరిహద్దు రాళ్ల మీద దిష్టి బొమ్మలాగా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. బొమ్మ చెక్కుతారు, మామూలుగా ఈ దేవతా విగ్రహాలు చెక్కుతారు కదా, మరి ఈ జగన్మోహన్ రెడ్డికి మరి అదేం పబ్లిసిటీ పిచ్చో. వాళ్ళెవరో స్థలం మీద ఈయన మొహంతో ఉన్న రాళ్ళు ఏంటో తెలీదు, రాళ్ల మీద నా ఫోటో చెక్కించుకున్నానని అని చెప్పాడా నిన్న? చెప్పలా. ఎందుకు చెప్పలా జగన్మోహన్ రెడ్డి? సరిహద్దు రాళ్ల మీద, సరిహద్దు రాళ్ళు అవి కూడా ఎక్కడో లోకల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తెలుసా, గ్రానైట్ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చాడు. ఎందుకు? తన బొమ్మ చెక్కాలి కదా. బొమ్మ చెక్కించుకోవటం ఏంటి? సరిహద్దు రాళ్ళ మీద నీ బొమ్మ ఏంటి? అది నువ్వెవడివి? ప్రభుత్వం తరఫున చేయిస్తే దాని మీద 3 సింహాలు ధర్మచక్రం బొమ్మ ఉండాలి. నీ బొమ్మ ఏంటి? ఎప్పుడో బ్రిటిష్ టైంలో సర్వే జరిగిందట, ఆ తర్వాత మళ్ళీ జరగలేదట. ఎవరా నీకు చెప్పింది? నీకెవరు చెప్పారు? ఇటువంటివన్నీ తప్పుడు ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి రాళ్ల మీద రాళ్ళు పెట్టడం ఏమంటాడు, బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో రాళ్ళు పెట్టారు, ఆ రాళ్ళు ఇప్పుడు కనపడటం లేదు, అందుకని నేను కొత్త రాళ్ళు పెడుతున్నాను అని చెప్పాడు. ఆ రాళ్ల మీద నీ బొమ్మ ఎందుకు చెక్కించుకున్నావు? అది కదా నువ్వు చెప్పాల్సింది. అది చెప్పడు, అది దాచిపెడతాడు. పట్టాదారు పాస్ పుస్తకం చూపించాడు. పట్టాదారు పాస్ పుస్తకం
అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించాడు. ఇగో ఈ చూడండి, ఇది రైతు పట్టాదారు పాస్ పుస్తకం. ఈ పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఇదిగో నేను ఇచ్చింది ఇది, ఇగో ధర్మచక్రం ఉంది చూడండి అని చూపించాడు. 3 సింహాలు తర్వాత ధర్మచక్రం గుర్తుంది. ఈ 2 చూడండి మీరు, ఇది మా గవర్నమెంట్ చేసింది అని చెప్పాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా? ఈ పాస్ పుస్తకం తీసి మొదటి పేజీ చూపిలా. మొదటి పేజీ చూపించాల జగన్మోహన్ రెడ్డి, తిప్పి 2వ పేజీ చూపించాడు. దరిద్రం ఏంటంటే 2వ పేజీ మీద కూడా అతని ఫోటోనే ఉంది. ఆ ల్యాండ్ ఓనర్ ఫోటో ఉండాలి కదా, అవి ఎక్కడా లేవు. ఆ మొదటి పేజీ చూపించటానికి, అంటే మొదటి పేజీ మీరు చూసుకోండి, మీరు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ మొత్తం మీరు ఫాలో అవ్వండి కావాలంటే. మొదటి పేజీ ఎందుకు చూపించలే జగన్మోహన్ రెడ్డి అంటే, నీ ఫోటో చూసుకోవడానికి నీకే ఇష్టం లేదే, నువ్వు చూపించాల్సింది ధైర్యంగా. ఇదిగో ఇది నా ఫోటో వేసి నేను పట్టాదారు పాస్ పుస్తకం నీకు ఇచ్చాను అని ఎందుకు చెప్పలే? చేసినావు కదా నువ్వు చేసిన వాడివి, నువ్వెందుకు చెప్పలే? రాళ్ళ మీద బొమ్మ చెక్కించుకున్న వాడివి ఆ రాయి తీసుకొచ్చి చూపించాలి కదా. లేదు, ఆ ఫోటో తీసి చూపించాలి, నా ఫోటో చెక్కించుకున్నా అని ధైర్యంగా ఎందుకు చెప్పలే జగన్మోహన్ రెడ్డి? ఆన్సర్ లేదు. అందుకని పట్టాదారు పాస్ పుస్తకం మొదటి పేజీ చూపించాడు, 2వ పేజీ చూపిస్తాడు. ఈ రాయి మీద నా బొమ్మ ఉంది అని చెప్పడు. అంటే పచ్చి అబద్ధాలు. ఈ రీసర్వే కూడా 2018లో మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ఆపేసి దాన్ని ప్రజలు మర్చిపోయిన దాకా ఉండి ఈ సర్వే నేనే చేయిస్తున్నానని చెప్పుకున్నాడు. సర్వే నేనే చేయిస్తున్నానని చెప్పుకున్నావు, ఓకే. ఆ సర్వేలో నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిన మార్పులేంటి? ఎంతమంది రైతులకు అన్యాయం? 3 లక్షల మంది రైతులు అలో లక్ష్మణ అంటూ ఏడుస్తున్నారు ఈ రోజున. ఏం సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సర్వే విజయవంతంగా పూర్తయినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చినంతనే రెవెన్యూ సదస్సులు నిర్వహించింది సార్. మీరు అన్నట్టుగానే 3 లక్షల రైతులకు ఎక్కువ మంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఫిర్యాదులు ఇచ్చారు. మరి నిజంగా సర్వే విజయవంతం అయితే ఫిర్యాదులు ఎందుకు వచ్చాయంట? నిజంగా సర్వే విజయవంతం అయితే ఇన్ని ఫిర్యాదులు ఎట్టొస్తున్నాయి? ఈ రోజున కూటమి ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తున్నది. గ్రామ సభల్లో చెప్తారు, ఇదిగో ఈ అమ్మాయికి ఉన్నది, ఈ ల్యాండ్ ఉన్నది, ఎవరికన్నా అభ్యంతరం ఉందా? ఆ ల్యాండ్ మీది అని ఎవడన్నా క్లెయిమ్ చేస్తారా చెప్పండి. లేదండి ఈ ల్యాండ్ అమ్మాయిదే, ఓకే రాసుకుంటారు, నీ పేరు రాసుకుంటారు. ఈ ఇల్లు ఉంది, ఇది ఎవరిది? ఇగో ఆయన సత్యమూర్తి గారు ఈ నాదే అంటున్నాడు, ఎవరికన్నా అభ్యంతరం ఉందంటే లేదండి ఈ ఇల్లు సత్యమూర్తి గారు అని రాసుకుంటున్నారు. అంటే గ్రామ సభల్ని ఫైనలైజ్ చేస్తున్నారు. గ్రామ సభలు ఫైనలైజ్ చేస్తున్నాయి మొత్తం ప్రాబ్లమ్స్ని. ఇది కదా డెమోక్రసీ అంటే. నువ్వు నీ ఆఫీసర్లను పెట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి ఎవడు కబ్జా పెడితే వాడికి అనుకూలంగా నువ్వు చెప్తూ తీర్పులు ఇచ్చుకుంటూ పోతూ ఉండేది, అది ప్రజాస్వామ్యమా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసిన పనేంటి? నువ్వు ప్రతిదీ అన్ని తప్పులు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి నీ ఫోటో నీ విగ్రహం ఏంటిది? ఎన్ని వేల కోట్లు నువ్వు ధ్వంసం చేసావు ఈ విధంగా. ఈ రోజున అంటాడు ఆ రాళ్ళన్నీ నేను తెచ్చిపెట్టాను, ఆ రాళ్ళన్నీ నేను తెచ్చిపెడితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాతిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఎంత మిస్లీడ్ చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి చూడండి. ప్రజల్ని ఏ విధంగా తప్పుదో పట్టించాలని ప్రయత్నం చేస్తాడు. ఆ రోజున చంద్రబాబు నాయుడు కేబినెట్ మీటింగ్ పెట్టి ఈ ముఖం ఉంది దీని మీద, ఈ రాళ్ళ మీద ఈ ముఖాన్ని ఏం చేద్దాం చెప్పండి అని అడిగారు. అడిగి చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, ఇవన్నీ గవర్నమెంట్ డబ్బులతో కొన్న రాళ్ళు, మనం ఈ గవర్నమెంట్ డబ్బులతోటి కొన్న రాళ్ళని వేస్ట్ చేయలేము, ఓ పని చేద్దాం, ఈ రాళ్ళని ఆ ముఖం ఉంది కదా, ఆ ముఖం ఉన్నదాన్ని తీసి తిరిగి భూమిలో పాతేద్దాం, పైకి మామూలు పెడదామని ప్రపోజల్ పెట్టాడు పాపం ఆయన. అంటే గవర్నమెంట్ ఎక్స్చెకర్కి నష్టం జరగకూడదని ఆయన చెబితే మంత్రులందరూ ఏమన్నారంటే, సార్
డబ్బులు ఖర్చైనా పర్లేదు, ఆ బొమ్మ తీసేయించండి. మీరు తిరగదిప్పి బాతేస్తే రాత్రికి రాత్రి మళ్ళీ ఇటు తిప్పి పెట్టుకుంటారు వాళ్ళు. అటువంటి ప్రమాదం ఉంటుందండి. ఈ గవర్నమెంట్ సంబంధించిన ఈ సర్వేరాళ్ళు అతని ముఖం ఏంటండి చెక్కించుకోవటం, అది అన్యాయం, అది నేరం అండి. ఆ నేరాన్ని మనం సరిచేయకపోతే ఎట్లాగండి అని చెప్పి మంత్రులందరూ ముఖ్యమంత్రితోటి చెప్పి ఆయన్ని కన్విన్స్ చేస్తే ఒక 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఆ ముఖాలని చెక్కిచ్చారు. ఆ ముఖం ఎందుకు? ఎవడికి కావాలి? నీ ముఖం నాకెందుకు? నీ ముఖం పట్టదారు పాస్ పుస్తకం మీద ఎందుకు? ఇటువంటి పనులన్నీ చేసి ఈ రోజున వచ్చి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోగానే ఈ రోజున ఈ పేరుని నాని వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం. ఎట్లా సమర్థించుకుంటావు నువ్వు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సమర్థించుకుంటావా? నువ్వు చేసిన మార్పులు నువ్వు సమర్థించుకుంటావా? అన్డెమోక్రటిక్గా నువ్వు చేసిన చట్టాన్ని సమర్థించుకుంటున్నావా? పట్టాదారు పాస్ పుస్తకాల మీద వంశపారంపర్యంగా వచ్చే ల్యాండ్ల సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా నీ ఫోటో వేసుకున్నావు. నీకేదో మీ ఫాదర్ ఇచ్చినట్టు ఆ ఆస్తులన్నీ ప్రజలకి. తప్పు కదా? రాళ్ళ మీద నీ బొమ్మ చెక్కించుకున్నావు, తప్పు కదా? తప్పు అనిపించట్లేదా? ఇప్పుడు వచ్చి మళ్ళీ సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది అందుకనే ప్రజలు బాగా గమనించారు. జగన్మోహన్ రెడ్డి గోల్ దిప్పుతున్నాడు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్కి అసలు ఎవరు స్పందించాల. మొత్తం ఎక్కడ స్పందన రాకపోయేసరికి ఈరోజు మళ్ళీ అదే స్క్రిప్ట్ కాగితాలు ఇచ్చి పేరుని నానిని పంపించారు. నువ్వు కొంచెం డిఫరెంట్గా చెప్పు అని చెప్పి పంపించారు. జగన్మోహన్ రెడ్డి పేరుని నాని కాదు, మొత్తం వాళ్ళ పరివారం మొత్తం దిగొచ్చి చెప్పినా కానీ ప్రజలు ఎంత భయకంపితులైపోయారో జగన్మోహన్ రెడ్డి పాలనలో. వాళ్ళ ఆస్తులే ఉండవు, వాళ్ళ ఆస్తుల్ని లాక్కుంటాడు అని ఎంత భయపడిపోయారో వాళ్ళు ఇంకా మర్చిపోలేదు. మీకు ఒంగోలులో జరిగిన కొన్ని సంఘటనలు చెబితే నిజంగా ఆశ్చర్యపోతారు. అక్కడ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించే ముఠాలు ఉండేవి. ఆ ముఠాలు తిరుగుతూ ఉంటారు. మీరు ఒంగోలులో నివసించట్లేదు, మీరు ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటున్నారు అని తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఫోర్జరీ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకుంటారు. లక్షల కోట్ల రూపాయలు కొట్టేశారు ఇట్లా ఒక్క ఒంగోలు టౌన్లో. నేను టౌన్ పేరు కూడా చెప్తున్నా, ఒంగోలులో జరిగిందని కూడా చెప్తున్నా నేను. దీని మీద 2 ముఠాలు పనిచేసినాయి. ఆ 2 ముఠాలు పనిచేస్తే ఒక ముఠాని పోలీసులు అరెస్ట్ చేస్తే రెండో ముఠాకి సంబంధించిన నాయకుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అదేంటి, మేము నేరాలు చేసింది ఇద్దరం 2 ముఠాలు చేసినాయి కదా, ఒక ముఠాన్ని అరెస్ట్ చేస్తారేంటి అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఇంత సిగ్గు లేకుండా ప్రజల ఆస్తులు కాజేసిన వీళ్ళందరూ వచ్చి ఈ రోజున వచ్చి ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్సులు ఇవన్నీ పెట్టి ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అది కుదిరే పని కాదు, అటువంటి అవకాశం లేదు. ప్రజలకందరికీ అర్థమైంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి చెప్పినా పేరుని నాని చెప్పినా ఎక్కడా కూడా ఎటువంటి స్పందన రావట్లేదు, రాదు కూడా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.